తో టెస్ట్ సిరీస్ కు ముందు జరుగుతున్న ఇండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ అద్దరుగొట్టాడు. బూమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లను ఎదుర్కొంటూ సెంచరీ బాదేశాడు. అది కూడా టీ20 స్టైల్లో శతకొట్టాడు. భారత్ ఇండియా ఏ జట్ల మధ్య జరిగిన ఈ గేమ్ రెండో రోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. మొత్తంగా 76 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఇతరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్ అయ్యాడు. ఇప్పటికే ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో 92 పరుగులు చేసిన సర్ఫరాజ్ అదే ఫామ్ ను కొనసాగించాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు తనను ఎంపిక చేయని సెలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా టెస్ట్ జట్టులో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ 39, సాయి సుదర్శన్ 38 పర్వాలేదనిపించారు. మొదట బ్యాటింగ్ దిగిన భారత జట్టు 459 పరుగులు చేసింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్లకు 299 రన్స్ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 45, శార్దుల్ ఠాకూర్ 19 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ లో భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిరాశపరిచాడు. అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. 7 ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షదీప్ సింగ్ కూడా 12 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండానే 52 రన్స్ చేశాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ జూన్ 20 నుంచి ఆరంభం కానుండగా పేసర్లు ఇంకా లైన్ అండ్ లెంగ్త్ అందుకోలేకపోవడం జట్టు మేనేజ్మెంట్ ను టెన్షన్ పెడుతోంది. పేసర్లకు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్లపై బౌలర్లే కీలకం కానున్నారు. అదే టైంలో బ్యాటర్లు కూడా కఠిన సవాల్ను ఎదుర్కోబోతున్నారు. కోహ్లీ, రోహిత్ లేని మన బ్యాటింగ్ లైనప్ లో యువ ఆటగాళ్లు ఎంతమేర రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.